హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో కారం బూందీ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. కారం బూందీ చూడడానికి చాలా ఈజీగానే అనిపిస్తుంది. కాకపోతే చాలామందికి చేసినప్పుడు బూందీ అనేది రౌండ్ షేప్లో రాదు కదా. సో అలా కాకుండా ప్రతి బూందీ కూడా పూసలా గుల్లగా క్రిస్పీగా రౌండ్గా వచ్చేలాగా ఎలా చేసుకోవచ్చు అనేది టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతల్ని కనుక ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కూడా కారం బూందీ అనేది పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసేస్తారు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ కారం బూందీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకోండి, లేదా ఒక గిన్నెనైనా తీసుకోండి. అందులో ఒక జల్లెడని పెట్టుకుని 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. అచ్చం శనగపిండితో చేసుకున్నా కూడా ఏం కాదు. ఈ బియ్యం పిండి అనేది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇందులోకి కారం బూందీ మంచి కలర్లో రావడం కోసం 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేయండి. ఈ ఉప్పు అనేది ఇంతే వేయాలని ఏం లేదు, ఎందుకంటే కారం బూందీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా మనం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా జల్లించేసుకోండి. ఇలా జల్లించుకున్న పిండిలోకి నీళ్లు కొద్దిగా వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పులకి గాను సుమారుగా 1.5 నుంచి 1.5 కప్పు మధ్యలో వాటర్ అయితే పడుతుందండి. నేను సుమారుగా చెప్తున్నాను, మీరు తీసుకునే పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది ఆధారపడుతుందన్నమాట. సో నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా కలుపుకున్న పిండితో ఇప్పుడు మనం బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకోవడం కోసం బూందీ గరిటెనైనా వాడచ్చు, లేదా చిల్లులు గరిటెైనా వాడచ్చు. నేనైతే జనరల్లీ బూందీ గరిటె వాడుతూ ఉంటానండి, ఎందుకంటే మా ఇంట్లో చిన్న చిల్లులు గరిటె ఉందన్నమాట. దాంతో ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది. సో అందుకని ఒక బూందీ గరిటెనైతే కొని తెచ్చిపెట్టుకున్నాను నేను. ఈ చిల్లుల గరిటెతో కూడా ఎలా వేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బూందీ మీరు ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అనేది చాలా హీట్లో ఉండాలి, హై హీట్లో ఉండాలన్నమాట. పొగలు అనేవి రావాలి. సో అప్పుడే బూందీ మీకు మంచిగా పూసలాగా పొంగుతూ వస్తుంది. నూనెలో ఇలా పిండి వేయగానే వెంటనే పైకి పొంగి రావాలి. అప్పుడే నూనె అనేది కరెక్ట్గా హీట్ అయిందని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బూందీ వేసుకోవాలి. అండ్ మీరు డీప్ ఫ్రై చేసే కడాయి అనేది కూడా మందంగా ఉండేటట్టు చూసుకోండి. బూందీ చేసేటప్పుడు మనం పిండిని వేసే ప్రతిసారి కూడా పిండి మొత్తం గిన్నెలోది కలుపుకుని పైనుంచి కింద వరకు మిక్స్ చేసుకుని పిండి వేసుకోండి. ఇలా బూందీ గరిటెని సెంటర్లోకి పెట్టి ఒక గరిటె దాకా పిండిని వేయండి. నూనె బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఈ బూందీ గరిటెలోంచి పిండి అనేది స్లోగా ఇలా డ్రాప్ అవుతుందండి. మీరు తీసుకునే పిండి కన్సిస్టెన్సీని బట్టి ఈ డ్రాపింగ్ అనేది ఉంటుందన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా ఉండాలి. బాగా పలుచగా ఉంటే కనుక పిండి అనేది ఫాస్ట్గా గరిటెలోంచి జారిపోతుంది. అప్పుడు మీకు బూందీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో 1-1.5 గరిటెడి దాకా పిండిని వేసుకుంటే ఆ పిండి బరువుకి స్లోగా ఇలా ఆయిల్లోకి బూందీ పడుతుంది. పైన కొంచెం ఎక్కువ గనక పిండి ఉన్నట్లయితే ఇలా కొంచెం స్లోగా గరిటెతో తిప్పండి. బూందీ ఎప్పుడైతే మనం తీసుకున్న కడాయి నిండుగా స్ప్రెడ్ అయిపోయిందో అంతటితో ఆపేయాలి. గరిటెను పక్కకు తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోవటమే. కడాయి నిండుగా స్ప్రెడ్ అయినా కూడా మీరు ఇంకా బూందీ వేసేస్తే గనక బూందీ పైన బూందీ పడిపోయి ముద్దలాగా అయిపోతుంది. ఇలా వేసుకున్న బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టి వేయిస్తానండి, ఎందుకంటే నేను తీసుకున్న కడాయి అనేది థిక్నెస్ బాగుంటుందన్నమాట. మీరు తీసుకునే కడాయి థిక్నెస్ని బట్టి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఈ బూందీని వేయించాలి. కారం బూందీ కోసం బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలండి, క్రిస్పీగా రావాలన్నమాట. సో అంతవరకు నిదానంగా ఇలా గరిటెతో కలుపుతూనే వేయించుకోండి. మీరు ఇక్కడ చూసినట్లయితే బూందీకి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ బూందీని బయటికి తీసేసుకోవచ్చు. సో ఇలా చిల్లుల గరిటె సహాయంతో బూందీ మొత్తాన్ని కూడా బయటికి తీసేసేయండి. నేను నొక్కి చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మీరు ప్రెస్ చేస్తే క్రంచీగా క్రిస్పీగా పగలాలన్నమాట. సో అప్పుడు బూందీ కరెక్ట్గా వచ్చినట్టు. ఇవి పక్కన బౌల్లోకి తీసేసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ బూందీని తీసుకోవాలి. అయితే బూందీ మళ్ళీ తిరిగి వేసేటప్పుడు ఈ బూందీ గరిట బ్యాక్ సైడ్ కొంచెం క్లీన్ చేయండి. ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోకూడదు. చేత్తో నీట్గా తుడిచేసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోండి. అప్పుడు బూందీ అనేది రౌండ్గా పడుతుంది. బూందీ వేసేటప్పుడు మళ్ళీ పిండిని తిరిగి ఒకసారి కలుపుకుని అప్పుడు బూందీని వేయండి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా ఆయిల్ని ఒక 1/2 నిమిషం పాటు హీట్ అవనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి, ఎందుకంటే ముందు మనం వేయించిన బూందీ హీట్ మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది కదా. మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది హీట్ అయితే అప్పుడు నెక్స్ట్ టైం వేసిన బూందీ కూడా మంచిగా పఫ్ అవుతూ పొంగుతూ రౌండ్ షేప్లో వస్తాయి.
బూందీ గరిటె లేకపోయినా ఇలా ఇంట్లో ఉన్న చిల్లుల గరిటెతో కూడా ఈజీగా బూందీని వేసుకోవచ్చు. పిండి మొత్తం అయ్యేంత వరకు కూడా ఇలా బ్యాచెస్ వైజ్లో బూందీని చక్కగా వేయించేసుకుని పక్కకు తీసేసేయండి. నెక్స్ట్ అదే నూనెలోకి 1/3 కప్ దాకా వేరుశనగ గుళ్ళని వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని బూందీలోకి వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే దంచిన వెల్లుల్లి ఒక 10 లేదా 12 దాకా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి బూందీలోకి వేసేసేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ కనుక మీకు వద్దు అనుకుంటే ఈ వెల్లుల్లిని స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసాక బాగా కలిపేసేయండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. మీరు కావాలి అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకుని బాగా టాస్ చేసేసుకుని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే 15 రోజుల పాటు ఫ్రెష్గా వీటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, సూపర్ సింపుల్గా ఈ కారం బూందీని అయితే చేసుకోవచ్చు. టీ టైమ్ స్నాక్లోకి, పిల్లల స్నాక్ బాక్స్లోకి చక్కగా వీటిని సర్వ్ చేయొచ్చు. మరి నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఇలా కారం బూందీని ఇంట్లోనే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.